బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏ అంశాల మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీకి దిశానిర్దేశం చేయనున్నారు? ఇవాళ 1 గంటకి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే ఎదుర్కొన్న సమస్యలపైనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం, గవర్నర్తో పాటు ఇటు బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో బడ్జెట్లు ఏ విధంగా రూపకల్పన చేశారు, ఇప్పటికే యావత్ తెలంగాణ అంతా కూడా ఇబ్బందులకు గురవుతుంది. తెలంగాణ సమాజం అంతా, తెలంగాణ ప్రజలంతా కూడా రోజు నిరసనలతో తెలంగాణ రాష్ట్రంలో నిరసనలతో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా రైతు సమస్యలు చాలా జటిలమైపోయినాయి. రైతులు రోజు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. రైతు ఆత్మహత్యలు గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలోనే దాదాపుగా పెరిగిపోయిన నేపథ్యంలో రైతాంగానికి ఒక భరోసానిచ్చే విధంగా, రైతాంగానికి కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే రైతు అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. వాళ్ళు ఆయా జిల్లాలో ప్రకటించి రైతాంగం చనిపోయిన ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఒక భరోసానిచ్చి ఒక ధైర్యాన్ని కల్పించారు. అయినా ఇవాళ ఈ కాంగ్రెస్ మోసపూరిత వైఖరితో ఇవాళ మరొకసారి కూడా రైతులు దివాలు చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో రైతాంగం ఒక రైతు పండుగల కొనసాగితే వాళ్ళ వ్యవసాయం అంతా పండుగ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా సాగునీరు అందకుండా పంట పొలాలు ఇవాళ పూర్తిగా పశువులకు బయటగా ఏర్పడుతున్నాయి. వాళ్ళ వీళ్ళు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో, సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో భూగర్భ జలాలు పూర్తిగా అణిగట్టిపోయిన నేపథ్యంలో అన్ని అంశాలను కూడా కులంకుశంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలను కూడా సభలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోసం గతంలోనే ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా మొన్న ఏదైతే గత డిసెంబర్ లో వచ్చిన తీర్పు ఇవాళ దానికి అనుగుణంగానే మరొకసారి కూడా రాష్ట్రంలో ఏదైతే విద్యతో పాటు నిరుద్యోగులకు కావచ్చు అనేక అంశాలు కూడా రాజకీయంగా కూడా రిజర్వేషన్ల కల్పనపై ప్రత్యేకంగా కూడా ఆయా వర్గాలకు అండగా ఉండేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అన్ని సమస్యలు ఇంకొన్ని వల్ల ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ రైతాంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్య సాగునీటి కావచ్చు, రుణమాఫీ కాక, అటు రైతు భరోసా రాక, రైతులు రోజు రోజుకు నీరస్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో అన్ని సమస్యలతో పాటు వాళ్ళ తాగునీరు సంబంధించి కూడా హైదరాబాద్ నగరాల్లో కూడా వాళ్ళ తాగునీరు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. అన్ని కూడా మొత్తానికి చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. గత 10 సంవత్సరాలు లేని సమస్యలు అన్ని కూడా 15 నెలల్లోనే ఉన్న నేపథ్యంలో సమస్యలు అన్ని కూడా ప్రజలకు ఒక వారధిగా, ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం సభలో వివరించాల్సిన అనేక అంశాలపైన కూడా వ్యూహాత్మకంగా వివరించాల్సిన తీరుపైన కూడా బీఆర్ఎస్ కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ లివిల్.